హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్ ఇండియా జాబ్ నోటిఫికేషన్స్ గురించి మీరు మన ఛానల్లో తెలుసుకోవచ్చు. మొదటిసారిగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా డైలీ నోటిఫికేషన్స్ని మీరు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఎడ్యుకేటర్ ఇన్ అన్ అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు. డైలీ కరెంట్ అఫైర్స్ గురించి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన క్లాసెస్ అనేవి ఈజీ మెథడ్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది. అలాగే వెబ్ డిజైన్కి సంబంధించి కంప్యూటర్కి సంబంధించిన క్లాసెస్ కూడా మేము కండక్ట్ చేస్తాము. ఫ్రీగా ఈ క్లాసెస్ గురించి మీరు మమ్మల్ని ఫాలో అవడం ద్వారా తెలుసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీరు మమ్మల్ని ఫాలో అయ్యి అన్ని క్లాసెస్ని ఫ్రీగా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన ఛానల్లో వెబ్ డిజైన్కి సంబంధించిన క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాము. దానికి సంబంధించిన లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వెబ్ డిజైన్ క్లాసెస్ అనేవి మీకు యూజ్ అవ్వకపోయినా మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ యూజ్ అవ్వచ్చు. వారందరికీ షేర్ చేయండి. ఏపీపీఎస్ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్స్ అన్నిటికీ కరెంట్ అఫైర్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఏపీపీఎస్ నుంచి అప్లై చేసిన పంచాయతీ సెక్రటరీ వాటిలో మనకు కరెంట్ అఫైర్స్ అనేవి ముఖ్యమైనవి. కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకి ఎగ్జామ్లో ప్రీవియస్ 6 months నుంచి వచ్చిన వాటిలోనే ఎగ్జామ్లు వస్తాయి. కరెంట్ అఫైర్స్కి వచ్చేసి మనకి ఇంకా ఎగ్జామ్కి 3 months టైం ఉంది. కరెంట్ అఫైర్స్ అనేవి మేము స్టార్ట్ చేసాము. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీరు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఛానల్ని రిఫర్ చేసుకోవచ్చు. మరిన్ని ఆల్ ఇండియా జాబ్ నోటిఫికేషన్స్ గురించి మరెన్నో ట్యూటోరియల్ గురించి మీరు మన ఛానల్లో తెలుసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. RRB జేఈకి సంబంధించిన సిలబస్ గురించి అలాగే ఎగ్జామ్ స్టేజెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మన ఛానల్ని మొదటిగా విజిట్ చేసినట్లు వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక ఈరోజు RRBకి సంబంధించిన సిలబస్ గురించి తెలుసుకుందాం. RRBకి సంబంధించి 2 స్టేజెస్ అనేవి ఉన్నాయి. మనకి ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి ఎగ్జామ్ అనేది 100 మార్కులకు ఉంటుంది. టైం వచ్చేసి 1.5 hours ఉంటుంది. సిలబస్ వచ్చేసి యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్. ఇక్కడ జనరల్ అవేర్నెస్ అలాగే జనరల్ సైన్స్ ఈ 2 అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి వచ్చేసి మనకి స్టేజ్ 2లో కూడా వీటి గురించి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఈ టాపిక్స్ అనేవి మనకి స్టేజ్ 2లో కూడా ఉన్నాయి. కాబట్టి జనరల్ అవేర్నెస్ అనేది, జనరల్ సైన్స్ అనేది మీరు ముఖ్యంగా ఫోకస్ చేయాలి. ఇక దీనికి వచ్చేసి యాప్టిట్యూడ్కి ఏమో 30 మార్కులు ఉన్నాయి, రీజనింగ్కి 25, జనరల్ అవేర్నెస్కి 15, జనరల్ సైన్స్కి 30 మార్కులు ఉన్నాయి. మొత్తం వచ్చేసి మనకి 100 మార్కులకి పేపర్ అనేది ఉంటుంది. యాప్టిట్యూడ్కి ఏమో 30, రీజనింగ్కి 25, జనరల్ అవేర్నెస్కి 15, జనరల్ సైన్స్కి 30. జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ ఈ 2 టాపిక్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్ అయినవి. ఇక యాప్టిట్యూడ్ గురించి చూసినట్టయితే యాప్టిట్యూడ్కి మొత్తం 30 మార్కులు ఉన్నాయి. ఇందులో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన టాపిక్స్ అనేవి వస్తాయి. మనం చూసినట్లయితే ఇక్కడ నెంబర్ సిస్టమ్, అలాగే బాద్మాస్ థీరం ఉంటుంది, డెసిమల్స్ ఉంటాయి, ఫ్రాక్షన్స్ ఉంటాయి, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఇలాంటివన్నీ ఉంటాయి, రేషన్స్, అలాగే పర్సంటేజ్ గురించి ఉంటుంది, టైమ్ అండ్ వర్క్ గురించి ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది. మనకు యాప్టిట్యూడ్లో వచ్చే టాపిక్స్ అన్నీ మొత్తం టాపిక్స్ చూసినట్లయితే మనకి 19 నుంచి 20 టాపిక్స్ అనేవి ఉన్నాయి. ఈ టాపిక్స్ నుంచి మాత్రమే ఎగ్జామ్లో మనకి యాప్టిట్యూడ్ గురించి వచ్చింది. కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి యాప్టిట్యూడ్లో వచ్చే టాపిక్స్ అన్నీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక రీజనింగ్ చూసినట్లయితే రీజనింగ్కి మనకి 25 మార్కులు ఉన్నాయి. రీజనింగ్లో వచ్చేసి మనకు అనాలిసిస్, ఆల్ఫాబెటికల్, కోడింగ్, డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆల్ఫాబెట్స్ అనేవి, రిలేషన్షిప్స్, షిల్లోయిజమ్స్, వెన్ డయాగ్రామ్స్ ఇలాగ రీజనింగ్కి కూడా మనకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన టాపిక్స్ మాత్రమే వస్తాయి. యాప్టిట్యూడ్కి ఏమో 30 మార్కులు ఉన్నాయి, రీజనింగ్కి వచ్చేసి 25 మార్కులు ఉన్నాయి. ఇక జనరల్ అవేర్నెస్ గురించి, జనరల్ సైన్స్ గురించి చూసినట్లయితే జనరల్ అవేర్నెస్కి 15 మార్కులు ఉన్నాయి. జనరల్ అవేర్నెస్లో వచ్చే ముఖ్యమైనవి కరెంట్ అఫైర్స్. డైలీ కరెంట్ అఫైర్స్ కానీ మీరు ఫాలో అయితే జనరల్ అవేర్నెస్ని ఈజీగా మీరు మార్క్స్ తెచ్చుకోవచ్చు. జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్ అనేవి లాస్ట్ 6 months అంటే ప్రీవియస్ 6 monthsకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి మాత్రమే మనకి ఎగ్జామ్లలో ఇవ్వడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్కి ఒక ఛానల్ని రిఫర్ చేస్తాము, అది వచ్చేసి స్మార్ట్ స్టడీ అనమాట. స్మార్ట్ స్టడీ అనే ఛానల్లో కరెంట్ అఫైర్స్ అనేవి మీకు డైలీ అప్లోడ్ చేస్తారు.
తెలుగులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీలో ఎవరికైనా ఇంగ్లీష్లో కూడా కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే వాళ్ళకి తెలియజేయండి. మీకు ఇంగ్లీష్లో కూడా అందుబాటులో ఉండేలా చూస్తారు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. స్మార్ట్ స్టడీ అనే ఛానల్, ఇందులో కరెంట్ అఫైర్స్ గురించి మీకు ఎన్ని క్లాసెస్కి సంబంధించిన నోట్స్ కూడా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు ఫాలో అవ్వచ్చు. ఇక జనరల్ అవేర్నెస్లో వచ్చేసి ఇండియన్ జియోగ్రఫీ గురించి ఉంటుంది, ఇండియన్ హిస్టరీ గురించి ఉంటుంది, అలాగే ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకనామిక్, ఇట్లా వీటికి సంబంధించి మనకు జనరల్ అవేర్నెస్లో వచ్చే టాపిక్స్ గురించి కూడా తెలిసి ఉంటుంది. కాకపోతే వాటిని ఎలా చదవాలి అనే దాని గురించి మీకు ఐడియా అనేది సరిగ్గా ఉండకపోవచ్చు. కరెంట్ అఫైర్స్ అయితే మీరు లాస్ట్ 6 మంత్స్కి సంబంధించినవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఛానల్ని మీరు రిఫర్ చేసుకోవచ్చు. జనరల్ సైన్స్, జనరల్ సైన్స్ గురించి చూసినట్లయితే మనకు ఇందులో వచ్చేసి ఫిజిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, కెమిస్ట్రీ, బయాలజీ, ఈ మూడిటి నుంచి మాత్రమే జనరల్ సైన్స్లో క్వశ్చన్స్ అనేవి వస్తాయి. మనకు జనరల్ అవేర్నెస్ అలాగే జనరల్ సైన్స్ అనేవి సెకండ్ స్టేజ్లో కూడా ఉంటాయి. సెకండ్ స్టేజ్లో జనరల్ సైన్స్ నుంచి కేవలం ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి మాత్రమే వస్తాయి. ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఈ 3 సబ్జెక్ట్స్ నుంచి జనరల్ సైన్స్లో క్వశ్చన్స్ అడుగుతారు. అయితే సెకండ్ స్టేజ్లో కేవలం ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ రెండింటి నుంచి మాత్రమే క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇక సెకండ్ స్టేజ్లో మనకి పేపర్ ఎలా ఉంటుందని చూసినట్లయితే మొత్తం 150 మార్కులకు మనకు సెకండ్ స్టేజ్ అనేది కండక్ట్ చేస్తారు. మనకి సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో వచ్చేసి 50 మార్కులకు ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్‌లో 15 ఉంటాయి. జనరల్ సైన్స్‌కి 15 మార్కులు ఉంటాయి. ఎన్విరాన్మెంటల్‌కి 10 మార్కులు ఉంటాయి. కంప్యూటర్ సబ్జెక్ట్‌కి వచ్చేసి 10 మార్క్స్ ఉంటాయి. జనరల్ అవేర్‌నెస్‌కి 15 మార్కులు అంటే ఇందులో వచ్చేవి మనకి కరెంట్ అఫైర్స్ గురించి, ఇండియన్ జియోగ్రఫీ గురించి, పాలిటీ, హిస్టరీ, వీటి గురించి. కరెంట్ అఫైర్స్ గురించి మీకు చెప్పినట్లయితే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఆ ఛానల్ మీరు ప్రిపేర్ అయితే డైలీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి మీకు వీడియోస్ చేయడం జరుగుతుంది. ఆ ఛానల్‌ని మీరు రిఫర్ చేసుకోవచ్చు. ఇక జనరల్ సైన్స్ మొత్తం 15 ఉన్నాయి. జనరల్ సైన్స్‌లో సెకండ్ స్టేజ్‌లో వచ్చేసి ఫిజిక్స్ నుంచి, కెమిస్ట్రీ నుంచి మాత్రమే క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఫస్ట్ స్టేజ్‌లో వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి మాత్రమే క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఇక సెకండ్ స్టేజ్‌లో చూసినట్లయితే కేవలం ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే. ఇన్ మార్క్స్ వచ్చేసి 15 మార్కులకు జనరల్ సైన్స్ ఉంటుంది. ఇక ఎన్విరాన్మెంటల్‌కి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చేసి 10 మార్కులు ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ అనేది కంప్యూటర్ సబ్జెక్ట్, ఇందులో నుంచి 10 మార్కులకు ఉంటాయి. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి సంబంధించిన బుక్స్ అనేవి మీరు రిఫర్ అవుతూ ఉండొచ్చు. వాటిలలో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. వాటిని ప్రిపేర్ అయినా మీకు సరిపోతుంది. ఇక టెక్నికల్ రౌండ్ అనేది ఉంటుంది ఒకటి. టెక్నికల్ దాంట్లో వచ్చేసి 100 మార్కులు ఉంటాయి. సెకండ్ స్టేజ్‌లో టెక్నికల్‌కి వచ్చేసి మనకు 100 మార్కులు అనేవి ఉన్నాయి. మొత్తం 150 మార్కులకు సెకండ్ స్టేజ్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీకు తెలుసుకున్నట్లయితే ఈ వీడియోని పూర్తి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మొత్తం మీకే అర్థమవుతుంది. ఇక కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన ఛానల్ అయితే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్‌లో కానీ, తెలుగులో కానీ. ఇప్పుడు ప్రెజెంట్‌గా అందులో తెలుగులో కండక్ట్ చేస్తున్నారు కరెంట్ అఫైర్స్ గురించి. మీకు ఇంగ్లీష్‌లో కావాలి అనుకున్న వాళ్ళు వాళ్ళకు తెలియజేయండి మీ కామెంట్స్ ద్వారా. వాళ్ళు మీకు ఇంగ్లీష్‌లో కూడా చెప్పడం జరుగుతుంది. తెలుగులో ఈ ఆర్ఆర్‌బీ, జేఈకి సంబంధించిన క్లాసెస్ అనేవి కూడా స్టార్ట్ చేస్తారు. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. మీరు వాటిని ఫాలో అయ్యి అన్ని క్లాసెస్‌ని ప్రిపేర్ అవుతూ ఆర్ఆర్‌బీ, జేఈకి సంబంధించిన మార్క్స్‌ని ఈజీగా తెచ్చుకోవచ్చు. ఎగ్జామ్‌కి వచ్చేసి మనకి ఇంకా 3 మంత్స్ అనేది టైం ఉంది. ఈలోపు మీరు వీళ్ళని ఫాలో అయ్యి ఖచ్చితంగా మార్క్స్ అనేవి సంపాదించుకోవచ్చు. మరిన్ని ఆల్ ఇండియా జాబ్ నోటిఫికేషన్స్ గురించి, మరెన్నో ట్యుటోరియల్స్ గురించి మీరు మన ఛానల్‌లో తెలుసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.